హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఆంధ్ర రుచులు. ఈరోజు గ్రేప్ జ్యూస్తో మీ ముందుకు వచ్చేసామండి. చాలామందికి గ్రేప్ జ్యూస్ అంటే అస్సలు ఇష్టపడరు, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుందని అస్సలు తాగరు. చేసుకున్న పద్ధతిలో గ్రేప్ జ్యూస్ చేసుకుంటే ఎవరండి తాగకుండా ఉంటారు. అలానే గ్రేప్ జ్యూస్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్న తర్వాత ఇంకా అస్సలు విడిచిపెట్టండి. 2 గ్లాసుల బదులు 3 గ్లాసులు తాగేస్తారు. అది ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. అలానే గ్రేప్ జ్యూస్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మనం గ్రేప్స్ని ఇలాగ 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం బయట కొన్నప్పుడు డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా క్లీన్ చేసుకొని మనం 2 టైమ్స్ క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలండి. ద్రాక్ష జ్యూస్లో విటమిన్ ఏ, సి, B6 వంటి విటమిన్స్ లభిస్తాయటండి. చాలా పుష్కలంగా ఉంటాయట అందులోని. సో అలానే మనం సూర్యుడి నుంచి రక్షణ కలిగిస్తుంది. అలానే చర్మం మృదువుగా చేస్తుంది. ముఖం మీద మొటిమలున్న మచ్చలున్న తగ్గించడంలో సహాయపడుతుందటండి ద్రాక్ష జ్యూసు. మన మైండ్ని కూడా చురుగ్గా చేసేలా చేస్తుందటండి మన ద్రాక్ష జ్యూసు. సో ఇప్పుడు మన ద్రాక్షని పళ్ళని క్లీన్ చేసుకున్నాం కదా, దాన్ని జ్యూస్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ద్రాక్ష పళ్ళు, అలానే పంచదార 2 కప్స్, హనీ, అలానే బ్లాక్ సాల్ట్, అలానే పైన స్టఫింగ్ కోసం చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నానండి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని గ్రేప్స్ పళ్ళను అందులో వేసుకొని 2 స్పూన్స్ వరకు మనం షుగర్ వేసుకొని అందులో లైట్గా చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసుకొని అలానే ఇందులోని మనం 2 స్పూన్స్ వరకు హనీ వేసుకుంటే, షుగర్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. హనీ అనేది చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంది మనం ఇందులోని ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కూలింగ్ వాటర్ అయినా వేసుకోవచ్చు. మన జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది వడగట్టుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. గ్రేప్ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం సమస్యలు తగ్గిస్తుంది, అలాగే జీర్ణశక్తిని కూడా పెంచుతుందటండి. సో మన బాడీలోని వేడి ఎక్కువ పెరిగినప్పుడు ద్రాక్ష జ్యూస్ తాగడం వల్ల మన శరీరానికి తొందరగా కూల్ చేస్తుందండి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ద్రాక్ష జ్యూస్ని రోజు 1 గ్లాస్ తాగదానండి. సో ఇందులోని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. చూసారు కదా గ్రేప్ జ్యూస్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో, అలానే గ్రేప్ జ్యూస్ వల్ల ఉపయోగాలు కూడా తెలుసుకున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపరేషన్ చేసి ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఇచ్చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం స్పెషల్ ఆంధ్ర రుచులు చూస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలానే కామెంట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ వాచింగ్.